జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు ఎట్టకేలకు సంక్రాంతి సెలవులు లభించాయి. సంక్రాంతి పండుగకు సెలవులు ఇవ్వటం లేదని, విద్యార్థినులను ఇంటికి పంపటం లేదని జిల్లా అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ శ్రీనివాస్ ఆర్ఎంఓ నర్సింగ్ కళాశాల వసతి గృహాన్ని సందర్శించారు. అధికారుల జోక్యంతో విద్యార్థినులందరినీ సెలవులు మంజూరు చేసి వారిని సొంత ఊర్లకు పంపించేలా చర్యలు తీసుకుంటున్నారు. గత డిసెంబర్లో విద్యార్థినులు సెలవులు తీసుకున్నారని, అందుకే ఇప్పుడు కొంత జాప్యం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చి చదువుకుంటున్నటువంటి విద్యార్థినుల విషయంలో భద్రతా దృష్ట్యా వారి తల్లిదండ్రులు వచ్చిన తర్వాతే పంపించడం జరుగుతుందని డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈరోజు నర్సింగ్ హాస్టల్లో కాలేజీలో సంక్రాంతి సెలవులు ఇవ్వడం లేదు అని హైయర్ అఫీషియల్స్ ద్వారా కంప్లైంట్ అడిగింది. సో దాన్ని సాల్వ్ చేయడానికి, సమస్యను పరిష్కరించడానికి మన డిప్యూటీ డిఎంహెచ్ఓ సార్ మేము రావడం జరిగింది. ఇక్కడ హాస్టల్లో ఉన్న అఫీషియల్స్తో మాట్లాడి వాళ్ళు సంక్రాంతి సెలవులకు వెళ్ళే విధంగా మేము చర్యలు తీసుకున్నాం. ముందు కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని కూడా వాళ్ళకు చర్య చెప్పడం జరిగింది. ఈరోజు నర్సింగ్ హాస్టల్లో కాలేజీలో సంక్రాంతి సెలవులు ఇవ్వడం లేదు అని హైయర్ అఫీషియల్స్ ద్వారా కంప్లైంట్ అడిగింది. సో దాన్ని సాల్వ్ చేయడానికి